దేవుడు మనల్ని సృష్టిస్తే మరి దేవుడిని ఎవరు సృష్టించారు? ఇలా మీకు ఒక్కసారైనా అనిపించుంటుంది కదా. ఈరోజు ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ముందుగా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వస్తే, ఒక టేబుల్ ఉందంటే ఆ టేబుల్ తయారు చేసిన వ్యక్తి ఉంటాడు. అలాగే మనం వాడుతున్న మొబైల్, పెన్, వాచ్, బుక్స్, టీవీ, కార్స్, బైక్స్, ఇలా భూమిపైన మనం వాడే ప్రతిదీ ఎవరో ఒకరు క్రియేట్ చేసిందే. కానీ ఈ యూనివర్స్ని క్రియేట్ చేసిన క్రియేటర్ని ఎవరు క్రియేట్ చేశారు అంటే దానికి ఆన్సర్ ఎవ్వరూ క్రియేట్ చేయలేదు. దేవుడు అంటేనే క్రియేట్ చేసేవాడు. ఒకవేళ ఆయనను ఎవరో క్రియేట్ చేసుంటే ఆ క్రియేట్ చేసిన వాళ్ళని దేవుడు అనాలి. ఎందుకంటే దేవుడు అనే పదం చావు పుట్టుకలు లేని క్రియేటర్కి మాత్రమే చెందుతుంది. ఎవరికైతే ప్రారంభం అంతం ఉండవో ఆయనే దేవుడు అనబడతాడు. సమయం ప్రతిరోజు పాస్ అవుతూనే ఉంటుంది. దీనినే టైం లూప్ అంటాం. మనందరం ఈ టైం లూప్లో ఉన్నాం. సో టైం లూప్లో ఉన్న ప్రతి దానికి ప్రారంభం, అంతం ఉంటాయి. కానీ దేవుడు కాలానికి అతీతుడు. ఆయనకు ఆకలి లేదు, దాహం లేదు, మరణం లేదు, పుట్టుక లేదు. అందుకే బైబిల్ ఇలా చెప్తోంది. 90వ కీర్తన 2వ వాక్యం, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. Download ShareChat.